అందరికీ నమస్తే. నేను మీ సీను కాక. ఈఎస్ఎం 1 టీవీ మంది ముచ్చట్లకు స్వాగతం. మా సైదుల్ మా ఏం చేస్తాడో ఎటువంటో పిలుతాం. ఓ సైదుల్ మా గక్కడేం చేస్తాను? నువ్వైతే మా మల్లయ్యకే ఊటేయాలి, మర్చిపోవాలి. అబ్బా, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టు వీడు ఏమైనా న్యాయం పడే పడతాడు. ఏందిరా, నేను లేకపోతే నీకు నిద్ర పడతలేదా? ఓ 90 ml గుద్ది మంచిగా ముసు పెట్టుకొని పండుకోబా. నీ బుద్ధి నాకేది చెప్తాను కానీ నువ్వు అక్కడ ఏం చెప్తానో చెప్పు. నువ్వు ఆగురా. ఇగో తమ్మి, ఓటేసే ముందు మంచి ఆలోచించి ఓటు వేయాలి. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో ప్రశ్నించే వాళ్ళకే వేయాలి. ఇక మన రాష్ట్రంలో ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతుకి ఎవరిగా మా తమ్ముడు మల్లయ్యది, నీకు ఎరికే కదా. ఓహో, పట్టభద్రులో ఓట్లకు ప్రచారం చేస్తానవా? ఓటు హక్కు లేనోడు ప్రచారం చేసుడు గమ్మతిగానే ఉన్నది. బో ఇదిరా నల్లమ్మక కూడా నాకు ఓటు లేదంటవా? మొన్న ఎంపీ ఓట్లల్లా ఓటు వేసిన అంతెందుకు, ఎమ్మెల్యే ఓట్లు అప్పుడు ఓటుకు 2000 ఇచ్చిండ్రు. ఇవి పెద్ద ఓట్లు, ఎంపీ ఓట్లు అంటే పెద్దే కదా. ఓటుకు 4000 ఇస్తేనే ఓటు వేస్తానని లొల్లి పెట్టి మరి 4000 రూపాయలు వసూలు చేసి ఓటేసిన నువ్వు నాకు ఓటు లేదంటవారా? ఓ కోటేసి మొక్కపోడా, ఇప్పుడు జరిగేటి ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు కాదు, పట్టభద్రుల ఓట్లు అన్నట్టు. అంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు వేసే ఓట్లు. అయినా డిమాండ్ చేసి 4000 తీసుకొని ఓటేసిన అంటున్నావు. ఈ ముచ్చట ఇంకెక్కన్నా అనేవు. ఆ నోట ఈ నోట పడి ఇక ఈసీ సేవలో పడ్డదనుకో, మొన్నగా పోలీస్ సార్కి ఇట్లనే పైసలు తీసుకొని ఓటేసినట్టు చెప్తే ఆయన సస్పెండ్ చేసిండ్రు. ఇక నీకైతే శ్రీకృష్ణ జన్మస్థానమే. ఏంది పట్టభద్రుల ఓట్లు అంటే పైసలు వంచరా? వీళ్ళు పుణ్యానికే ఓట్లు ఎత్తారా? ఊరి నీ అక్క గిట్ల పుణ్యానికి ఓట్లు పడతాయి అనుకుంటే నేను కూడా డిగ్రీ చదివి పాస్ అయి పోటీ ఎత్తును. వాళ్ళు పైసలు తీసుకొని ఓట్లేస్తేందుకు నీ లెక్క బీరు బిర్యానీ బ్యాచ్ కాదు. హక్కుల కోసం ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళకే ఓట్లేసి గెలిపించుకుంటారు. నేను కదే అంటున్నా. ఇక ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలను ప్రశ్నించే కుత్తికి ఇవ్వాలి మా తమ్ముడు మల్లయ్యదే కదా. అంతెందుకు భయ, మా తమ్ముడు ప్రశ్నించే గొంతుకులకు బ్రాండ్ అంబాసిడర్ ఎరికేనా నీకు? అయితే మీ తమ్ముడు మల్లయ్య గతంలో ఏం మాట్లాడిండో ఒక్కసారి ఈ వీడియో చూడు. రేవంత్ రెడ్డి కోకట్టే, బండి సంజయ్ కోకట్టే, ఆ తర్వాత కేసీఆర్ కోకట్టే ఇచ్చి ఒక రూమ్ ఈ బయట కొట్టుకుంటారుగా, నేను మెడలు వంచుతా, సంపుతా, పాతాళానికి తొక్కుతా అని మనం కూడా చెప్తారుగా. ఇలా ముగ్గురికి ఇంత భర్త ఒకటి పెద్ద కట్టించి ఓ రూమ్ లేసి తాళం పెట్టి రాలి. మరి ఎవరు రక్తం మొత్తం దర్వాజ కిందకే రక్తం కారాలిగా, రక్తం ఏం కారది. కట్టెలు పక్కకు పెట్టి కూర్చొని ఎట చేద్దామన్నా ఏం కథ, హౌ టు డూ, ఈ కార్యక్రమాలు ఉంటాయి ప్రజలారా. ఇదంతా ఒకటే. నేను సొంతగా అన్నగా భావించేటువంటి ధర్మపురి అరవింద్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఏ కుటుంబం నుంచి అయితే వచ్చినో, జర్నలిస్ట్ కుటుంబం నుంచి, ఆ కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ ఉన్నటువంటి పత్రికారులందరికీ, జర్నలిస్టులందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు తీన్మార్ మల్లన్న. ఇది ప్రజలు పెట్టుకున్న పేరు. ఇది నాకు ఒక గురువు పెట్టినప్పటికీ ప్రజలు నన్ను తీన్మార్ మల్లన్నగా పిలుస్తారు. ఆ పేరే స్థిరపడిపోయింది. ठीक है सर, मैं थोड़ा कोशिश करता हूँ सर हिंदी में बात करने के लिए. ठीक है, ये तो ये सभ्यत्व तो दिए ना मेरा आवाज. ఇది మా అన్న పొంగులేటి సీనన్న వెన్ను తట్టి నిలబడ్డాడు, నాకు అండగా నిలబడ్డాడు ప్రతిసారి. మావోడు జర్నలిస్ట్ కుటుంబంలోకి వెళ్ళి పోయి బీజేపీలో కలిసే, బీజేపీలో 4 రోజులు ఉన్నాడు, మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో కలిసే. ఇప్పుడు మావోడు ఎవరి ప్రశ్నిస్తాడు? అంతుతుందేనా? మావోడు కూడా ఇక అందరి లెక్కనే ఊరిని తీర్మార్ మల్లనే ప్రజలు అనుకుంటే మాయదారి మల్లయ్య అయిందా? తమ్మి, ఇక నువ్వు ఎవరికన్నా నీకు నచ్చిన వాళ్ళు కొట్టేసుకోపో. ఇక నేను ఎవరి కోసం ఓటాడుగా. ఇక గివన్నట్టులా ఇలాంటి మంది ముచ్చట్లు ఇక చూస్తూనే ఉండండి. ఈఎస్ఎం 1 టీవీ యూట్యూబ్ ఛానల్. నమస్తే, ఉంటా.